హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు శారద. సో మీరు ఆల్రెడీ నా తమ్మెయిల్ చూసి గెస్ట్ చేస్తుంటారు ఏం ఏం జరిగింది అనేసి. సో ఎవరితో ప్రాబ్లం నాకు అని. అవునండి, నాకు సెక్యూరిటీ మళ్ళీ విజిలెన్స్ ఇద్దరితోనూ ఇష్యూ అయింది. అది ఇష్యూ నేనయ్యి చేసుకుంది కాదు, వాళ్ళే క్రియేట్ చేసింది. ఆ క్రియేట్ ఎలా చేశారు అనేసి ఐడి వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఇద్దరు కలిసి నా ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఇలాంటిది ఒక గేమ్ మా మా వెహికల్ తీసి పక్కన పెట్టి వాళ్ళ దగ్గర పోయి అరుస్తామని వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు ఒక గేమ్ ఆడి ఇలా మమ్మల్ని తప్పించారండి. ఇది మా సెక్యూరిటీ విజిలెన్స్ ఇద్దరు కలిసి డబ్బుల కోసం అని చెప్పి, డబ్బులే రిక్వైర్మెంట్ వాళ్ళకి ఎమోషన్స్, ఒక న్యాయము నీతి అనేది అంతా ఏం ఉండదండి. వాళ్ళకి డబ్బుల కోసమే వాళ్ళు ఎంత చీప్ మెంటాలిటీగా బిహేవ్ చేస్తుంటే ఈ ఐడి వాళ్ళు వీళ్ళు మాత్రం చేస్తున్నారని నిజంగా నాకు తెలియదండి. ఎంత పర్ఫెక్ట్ గేమ్ ఆడతారంటే ఇప్పుడు నేను అనుకోలేదండి. ఏమనేసి అంటే, సో ఎవరికో జరుగుతుంటే వాళ్ళు ఏమో తప్పు చేసి ఉంటారులే, వాళ్ళ దగ్గర వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసి ఉంటారులే, ఎవరైనా కన్నా కోపం వస్తుంది కదా, ఒక కంట్రోల్ చేయడానికి ఒక కంపెనీని డిసిప్లిన్గా పోవడానికి వాళ్ళు అలా చేస్తుంటారని నేను చాలాసార్లు అనుకున్నానండి. కానీ నాకు జరిగేటప్పుడు నేను అంత ఫ్లాష్ కాలేదండి నాకు. సో వెహికల్ తీసుకెళ్ళిపోయారని బయట, లోపల కాదు కదా మన దగ్గర ఈ సెక్యూరిటీస్ ఎందుకు అరుస్తున్నారు, ఇలాగా మన పైన అరవర్లే ఎందుకు అరుస్తారు, మనం ఏమన్నా ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యామా, 14 years మనకి ఎక్స్పీరియన్స్, 15 years ఎక్స్పీరియన్స్, మన డిపార్ట్మెంట్లో మనకి హెల్ప్ చేస్తారు, వీళ్ళు తప్పు చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు అనేసి నాకు కొంచెం డౌట్ వచ్చిందండి. సెక్యూరిటీ అంటే మీనింగ్ ఏమండి, విజిలెన్స్ అంటే ఏమండి మీనింగ్? అక్కడ విజిలెన్స్ పని ఏముంది? ఎవరు పీపుల్స్ ఎవరున్నారో ఎవరు కొట్టుకోకుండా ఆర్గ్యుమెంట్ చేసుకోకుండా వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయడమే విజిలెన్స్ పని కదా. వేరే ఏం మీనింగ్ ఉందో నాకు నేనైతే అదే మీనింగ్ అనుకున్నాను. సెక్యూరిటీ అనేవి ఇన్ను అవుట్, ఏది ఇల్లీగల్గా ఏది జరగకూడదని. కానీ నాకేం డౌట్ వస్తుందంటే, వీళ్ళు డబ్బుల కోసం ఇలా చేసేవాళ్ళు ఇల్లీగల్గా ఏమి చేయకుండా ఉంటారా? అవుట్ సైడ్ జరిగిండేదాన్ని, కానీ అవుట్ సైడ్ ఈ సెక్యూరిటీలు నాకు చేసిండేది అంటే, కంపెనీ నుంచి ఒక 800 meters అటు సైడ్, 800 meters అటు సైడు పార్కింగ్ ఉండేది. అక్కడ జరిగిండేదాన్ని కంపెనీ లోపల క్రియేట్ చేస్తున్నారంటే ఏమనాలి? కంపెనీ రూల్స్లోనే లేదు. లోపల జరిగితే ఏదన్నా డిసిషన్స్ తీసుకొని వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వాలి, కరెక్టా? ఏమీ తప్పు చేయకుండానే మా వెహికల్ వాళ్ళే తీసి పెట్టేసి వాళ్ళే దొంగతనం చేసి మీరు మా దగ్గరికి వచ్చి అడిగారు అంటే, మీరు సెక్యూరిటీస్ ఎందుకున్నారు? నేను అడుగుతాను ఏమంటే, మీకు అర్థమవుతుందా? సెక్యూరిటీస్ ఎందుకున్నారు? అది ఎవరిది 2-wheeler మాది ఉందో ఆ 2-wheeler లేదనే కదా మీ దగ్గరికి వచ్చి అడిగాను. మీ దగ్గర అడిగితే మీరు ఉంది మాకు తెలీదు 2 hours తర్వాత రా అంటే మీనింగ్ ఏమి? సరే, నాకు ఇంకొక డౌట్ ఏమంటే, వీళ్ళు ఐడి వాళ్ళు ఒక మాట అన్నారండి. ఏమనేసి అంటే, మాది హెల్దీ రిలేషన్స్ ఉంది, మేము పోయేసి వాళ్ళ దగ్గర అడగలేము, మా పైన అలిగేషన్ చేస్తారు. మీది ఐడి డిపార్ట్మెంటు మీనింగ్ ఏమని తెలిసిన వాళ్ళకి? ఇంతకు ముందు లేదండి ఐడి డిపార్ట్మెంట్, వేరే వాళ్ళు ఉన్నారు, చాలా మంచి వ్యక్తులు. కానీ ఇతను వచ్చాక ఇది ఎక్కువ జరుగుతుంది. అది కాకుండా అవుట్ సైడ్ జరిగిండేదాన్ని కంపెనీ లోపల బ్యాచ్ తీసుకుంటారా? నాది వదిలేయండి, పెద్ద విషయం కాదు, నాది జాబ్ లేకపోతే నేను బతకలేనా? నేను ఇప్పుడు కూడా బాగానే ఉన్నాను. 14 years 15 years బ్యాక్ నేను కంపెనీ కోసమే నేను పుట్టలేదు, కానీ అన్నం పెడుతుందండి ఆ కంపెనీ చాలా మందికి, చాలా ఫ్యామిలీస్కి మంచి ఎన్విరాన్మెంట్. అలాంటి కంపెనీ, అలాంటి ఎవరో ఆ కంపెనీ పెట్టారు మహానుభావులు. అలాంటి కంపెనీలలో ఇట్లాంటి ఎదవలు ఉండి దాన్ని నాశనం చేస్తున్నారు. ఎలాగంటే ఇప్పుడు మా కొంచెం డబ్బుల కోసమే వీళ్ళు కకృత్తుపడి ఇలాంటి ఒక డ్రామా క్రియేట్ చేసి అవుట్ సైడు లోపలికి వెళ్ళి ఇష్యూ చేస్తున్నారంటే, అక్కడ టర్నోవర్ వచ్చి కోట్లలో ఉంది. వీళ్ళు చాలామంది వెండర్స్ వస్తుంటారు పోతుంటారు. ఐటమ్ గేట్ పాస్ చేసి, నేనే గేట్ పాస్ చేసి ఒక డిపార్ట్మెంట్లో, అక్కడ 10 డిపార్ట్మెంట్లు ఉందనుకోండి, మా ఒక డిపార్ట్మెంట్లో మేము గేట్ పాస్ చేసి వాళ్ళ దగ్గరికి పంపిస్తాము. ఏం ఐటమ్ పోతుంది అక్కడికి? ఎవరు అడుగుతారండి? ఏమన్నా ఇల్లీగల్గానే చేస్తూ ఉంటారు వీళ్ళు. ఇల్లీగల్గా చేయకపోతే వీళ్ళు మాలాంటి వాళ్ళ దగ్గరే ఇలా సిల్లీగా వ్యవహారాలు చేస్తున్నారంటే కంపెనీకి ఇంకెంత ద్రోహం చేస్తూ ఉండాలి వీళ్ళు. వీళ్ళందరిది చూడాలండి, వీళ్ళు ఏం ఆస్తులు చేస్తున్నారు, వీళ్ళ శాలరీ ఏంటి, వీళ్ళు ఎంత ఆస్తి పెట్టుకున్నారు ఏంటి అని చూడాలి. ఆ మేనేజ్మెంట్ చూస్తే తెలుస్తుందండి. ఎందుకంటే నేను మహిళా సంఘానికో లేకపోతే పోలీస్ స్టేషన్కో కంప్లైంట్ ఇద్దామంటే నాది వచ్చేసిందనా ఒక కాంట్రాక్ట్ బేస్ అండి.
ఓకే, కాంట్రాక్ట్ బేస్ అంటే నేను ఎంప్లాయ్మెంట్ కార్డు కూడా చేసుకోలేదండి. ఎందుకంటే అప్పుడు ఎప్పుడో పోయి చేరిపోయాము, మాకు తెలుసు ఆ కంపెనీ వదిలితే మేము ఇంట్లో ఉంటామనేసి. సో నేను ఒక ఎంప్లాయ్మెంట్ కార్డు కూడా చేసుకోలేదు. ఇంకోటి ఏమంటే మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని తిట్టారు అని చెప్పి మేమేం కంప్లైంట్ ఇవ్వలేము. అర్థమవుందా? వాళ్ళు ఏమీ అనకుండా ఏమీ చేయకుండా ఇలా బండి తీసి పెడితే ఇలా ఇట్లా అవుతుంది, ఇలా చేయొచ్చు అని చెప్పి ఒక క్రియేట్ చేసుకొని వాళ్ళు ఎంత బాగా నటిస్తున్నారు. ఇలాంటి పీపుల్స్ ఉన్నారు. ఇంకా ఆ మేనేజ్మెంట్ ఇట్లాంటి వాళ్ళకి పనిచ్చిండారు. వాళ్ళు ఇంకొకరిని బ్లేమ్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకేమండి బయట నుంచి ఏమి ఎత్తుకొని లోపలికి ఏమొస్తుందో ఏమీ తెలీదు. ఇప్పుడు దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏమవుతుందండి? ఇలాగే ఉంటుందండి, నిజంగా చెప్తాను, ఇలాగే ఉంటుంది. ఒక వర్డ్ కూడా వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడినాం అనుకుంటే నాకు ఒకలాగా అయిపోతుంది. మనకెందుకులే ఇట్లాంటి పాపము, మనం ఇన్ని రోజులు అక్కడ పనిచేసామా అని నాపైన నాకే విరక్తి పుడుతుందండి సీరియస్లీ. 7 o'clock ఒకసారి వెళ్ళి వెహికల్ ఉందా అని మళ్ళీ పోయి చూసామండి, లేదు. 1 గంటకి ఫోన్ చేసి మీ వెహికల్ ఉంది అనేసి ఫోన్ చేస్తాండి సెక్యూరిటీ ఎవరు తీసుకొచ్చి పెట్టారో అని తెలుస్తుంది, ఎవరు తీసుకెళ్లారు అని తెలుస్తుంది కదండి. అక్కడే ఉంటారు, ఇద్దరు కాదు 10 మంది ఉంటారు సెక్యూరిటీసు. వెహికల్ ఎవరు తీసుకెళ్లారని తెలియదా అండి? కానీ మేము ఆర్గ్యుమెంట్ చేసామంట, మేము పోయి అడిగామంట. అడిగితేనే ఆర్గ్యుమెంట్ అంటే వీళ్ళు దొంగతనం చేశారు 2 వీలర్ని. ఇప్పుడు దొంగ ఎవరని తెలవాలి కదండి. మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నానంటే? దొంగను వదిలేశారు, 2 వీలర్ ఎవరు తీసుకెళ్లారు వదిలిపెట్టేశారు. మీరు ఆర్గ్యుమెంట్ చేస్తుందని బ్యాడ్జ్ తీసుకుంటే మీకు ఇంకా మీరు కావాలనేగా చేసిండేది. ఎవరు తీసుకెళ్లారని బయట తెలుసు, ఎవరు తీసుకొచ్చి పెట్టారని బయట తెలుసు. 1 గంటకి ఫోన్ చేసి మీరు వెహికల్ ఉంది వచ్చి తీసుకెళ్ళండి అంటే మీరు ఇది క్రియేషన్ చేయాలి. ఈ ప్రాబ్లమ్ని వీళ్ళకి ఒక రీజన్ కావాల్సిందండి. వీళ్ళు కావాలనే ఈ సెక్యూరిటీ మళ్ళీ ఐడి వాళ్ళు ఇద్దరు కావాలనే చేశారండి. ఇది నాకు బాగా తెలుసు. కానీ ఎవరితో చెప్పడం కాదు కదండి, ఎవరితో చెప్తాం మనము సీఎండీకి పోయి చెప్పేదానికి అవుతుందా? కాదు కదా. మన స్థాయి ఏంటి, మనం ఎక్కడుంటాం మనకు తెలుసు. యాజ్ యూజువల్గా ఎప్పుడు పోయేలాగే ఆఫీస్కి వెళ్ళాము, పంచ్ చేసి ఇన్నయ్యి మా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకొని ఈవినింగ్ యాజ్ యూజువల్ అవుట్ పంచ్ చేసి ఇంటికి వచ్చేదానికి వెహికల్ స్టాండ్కి వచ్చామండి. వెహికల్ స్టాండ్కి వస్తే వెహికల్ లేదు, మా అక్కది వెహికల్ లేదు. అక్క పక్కన అంతా చూసాము. మా అక్కని పిలిచిందండి నన్ను. నేనే చెప్పానండి సెక్యూరిటీకి వెళ్ళి ఇన్ఫామ్ చేద్దాం రాక అని చెప్పి సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి ఇన్ఫామ్ చేసామండి. సరే టమార్తో మా వెహికల్ లేదు అంటే వాళ్ళు చెప్పారు, మీరు ఈరోజు చూడండి లేకపోతే అక్కడ డ్యూటీ ఆఫీసర్స్ ఉంటారు అక్కడ పోయి ఇన్ఫామ్ చేయండి అని చెప్పారు. సరే డ్యూటీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మెయిన్ రోడ్లో ఉంటే మెయిన్ రోడ్లో చెప్పినాం, సరే టమార్తో మాది వెహికల్ లేదు, 2 వీలర్ తెల్లారితో 8 o'clockకి ఇక్కడ ఆఫీస్ టైంకి పెట్టాము, లోపలికి వెళ్ళి బయటకు వచ్చే కొద్దికి లేదు అని అంటే వాళ్ళు మీరు ఎక్కడ పెట్టేసి వచ్చారో ఏమో, మీరు ఒక 2 hours తర్వాత వచ్చి చూడండి దొరుకుతుందండి, వేరే వాళ్ళది కూడా ఒకసారి వచ్చేసిందన తీసుకెళ్ళిపోయారు సెక్యూరిటీదే, సో మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు, మీరు 2 hours తర్వాత వచ్చి చూడండి అని చెప్పారు. 2 hours తర్వాత వచ్చి చూడాలనా? సరే అని చెప్పి మేమేం చేసాము, వాళ్ళని ఉంటుంది కదా మనసులో ఎవరైనా కానీ, వీళ్ళు 2 hours తర్వాత చూడమంటారు, వీళ్ళు కావాలని చేశారా అని నాకు అప్పుడే డౌట్ వచ్చిందండి. సీరియస్గా నాకు డౌట్ వచ్చింది. 2 hours తర్వాత రమ్మంటున్నారంటే వీళ్ళు ఏమన్నా అవసరానికి ఎత్తుకొని పోయి ఉంటారా? కీస్ మన దగ్గర ఉంటే వాళ్ళు ఎలా ఎత్తుకొని పోతారు? అది సెక్యూరిటీలో దొంగలు కాదు కదా అని నేను కూడా సరే మా అక్కని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను మా ఇంటికి వచ్చేసాను. 26th మార్చ్ కదా, ఫిబ్రవరి 26th పొద్దున్నే శివరాత్రి రోజు. సరే దండం పెట్టుకుందాము శివుడికి టెంపుల్కి వెళ్ళి, మా ఆఫీస్లోనే శివుడు టెంపుల్ ఉంటుందండి, సరే వెళ్దాము అని చెప్పి పంచింగ్ తొందరగా చేసి ఎక్కడ గుడికి పోకుండా వెళ్ళానండి. వెళ్తే అక్కడ సెక్యూరిటీ సర్చిపి దగ్గర నిలబడుకొని బ్యాడ్జ్ ఇమ్మన్నాడు. బ్యాడ్జ్ ఎందుకు ఇస్తాము సార్, ఎందుకు, ఏం జరిగింది, మాది కదా వెహికల్ పోయిండేది అని అంటే మా అక్కది ఫస్ట్ ఆల్రెడీ తీసుకున్నారంట. తీసుకొని లోపలికి వెళ్ళాము, టెంపుల్ దగ్గర ఇద్దరు కలిసి ఇచ్చేసాము, బ్యాడ్జ్ ఇచ్చేసాము, సిఓస్ ఆఫీస్కి రండి అని అన్నారు. సిఓస్ ఆఫీస్కి పోదాంలే అండ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఇన్ఫామ్ చేసేసి మళ్ళీ సిఓస్ ఆఫీస్కి పోదామని డిపార్ట్మెంట్కి వెళ్ళి చెప్పేసి, సరే మిమ్మల్ని ఎందుకు పిలిచారు మా సార్ అడిగారు, మా శ్రీరామ్ సార్ అడిగారండి, ఏనుకమ్మా కరీతిదారా అంటే కన్నడలో అడిగాడు, ఎందుకు మిమ్మల్ని పిలుస్తున్నారు, వాళ్ళు తప్పు చేశారు కదా, మిమ్మల్ని జస్ట్ ఏమన్నా ఉంటే అది ఇన్ఫామ్ చేసేదానికి, బండి దొరికిందా లేదా అని చెప్పి మీరు ఒకసారి వెళ్ళి ఇన్ఫామ్ చేసి రండి అని చెప్పి సరే అని చెప్పి వెళ్ళామండి. 8 o'clockకి పంచ్ చేసి అక్కడికి 9 o'clock పోయినాము. 9 o'clock పోతే ఈవినింగ్ 5:30 వరకు అక్కడ ఉన్నామండి సిఓస్ ఆఫీస్లో. ఎందుకున్నాము ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు ఎందుకు గొడవ చేస్తున్నారు సార్, మేము ఎక్కడ గొడవ చేస్తాం, ఎవరితో గొడవ చేసినాము అంటే మాకు అన్నీ తెలుసు, మీకేం తెలుసు, ఎందుకు మీరు ఇట్లా మాట్లాడి కావాలని అలిగేషన్ చేస్తున్నారు, ఇది సరికాదు. నేను చెప్తే నువ్వేంటమ్మా నాకే అరుస్తున్నావు, రోప్ చేస్తున్నావు, ఇది సరికాదు. మా అక్క ఏడుస్తా ఉంది,
ఎందుకు ఏడుస్తూ ఉంది ఏమి అని అర్థం కావట్లేదు, అదురుతుంది. నువ్వు ఏమి తప్పు చేయలేదు, మనము తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు ఇట్లా ఏడుస్తున్నావు, ఎందుకు అదురుతున్నావు, కొంచెం కంట్రోల్ అవ్వు అని మా అక్కకి ఒకవైపు నేను ధైర్యం చెప్తాను. వీళ్ళని అడుగుతున్నాను, మీరు నేను ఏం జరిగిందో లెటర్ రాయండి. మేమేం జరిగిందని లెటర్ రాయాలి సార్, ఎందుకంటే మీ లెటర్ రాసేసుకోండి అని అన్నారు. సరే అని లెటర్ రాసి ఇచ్చేసి బ్యాడ్జ్ ఇమ్మంటే ఇలేదండి. ఎందుకు ఇలేదో తెలియదు. సరే మాది తప్పు ఉందా, లేకపోతే మేము గవర్నమెంట్ జాబ్ కాదు కదండి, మాకి కాంట్రాక్టర్ ఒకరు ఉంటారండి, మాకి మారుతూ ఉంటారు, అంతగా మాకు ఆ కాంట్రాక్టర్ ఎవరని తెలియదు. అతను వచ్చి రినివల్ చేయలేదు. మా బ్యాడ్జ్ ఉంటుంది, వ్యాలిడిటీ వేసి ఉంటారు. ఆ బ్యాడ్జ్ 1 year అయిందంట. 1 year అయింది ఆ బ్యాడ్జ్ రినివల్ చేసి. ఎవరు చేసుకోలేదు, కంపెనీనే చేసుకోలేదు. నేను మా సిస్టర్ కాదు, కంపెనీనే చేసుకోలేదు. చేసుకోకపోతే మాత్రమే ప్రాబ్లమా? మేము చెప్పాం సార్ మీరు ఇచ్చేయండి. వాళ్ళు చెప్పారు రినివల్ కాలేదు, మిమ్మల్ని ఎవరు ఎలా వదిలేరు లోపలికి. సార్ తెలియదు సార్, మాకు రినివల్ చేసుకోవాలని గుర్తు రాలేదు, మేము ఎప్పుడు బ్యాడ్జ్ తీసి చూడలేదు, మేము చేయించుకుంటాం సార్ కాంట్రాక్టర్ ఫోన్ చేసి అని చెప్తే, ఇది ఇక్కడ పెట్టేసుకోండి, మీ కాంట్రాక్టర్ వచ్చి మాట్లాడమని చెప్పండి. సరే మరుసటి రోజు అతను వచ్చేసాడే, ఒక 1/2 hour వచ్చేసాడు. వచ్చి అపాలజీ లెటర్ ఇచ్చాము సార్, మా తప్పు అయిపోయింది, వీళ్ళిద్దరు మాత్రమే అంటే ఎవరిది కంపెనీలో ఎవరిది కాలేదు, ఇంకా అందరిది అంటే తిడతారని అతను మెయిల్ లెటరు అతను ఇమ్మీడియట్గా టైప్ చేసి వాళ్ళకి ఇచ్చాడండి. ఇస్తే ఇవ్వాలి కదండి అప్పుడైనా, మాకు ఇలేదు. ఇవ్వకుండా వాళ్ళు ఏమంటారు, రేపు తెల్లారితో మీరు వచ్చి తీసుకోకండి, మీ కాంట్రాక్టర్ చెప్పాను నేను, మీ కాంట్రాక్టర్ దగ్గరకు కొత్తది తీసుకోండి అని చెప్పి మమ్మల్ని పంపించారు. 5:30 అండి టైము. 5:30కి ఇంటికి వచ్చేసాము. మరుసటి రోజు యూజువల్లీ ఏమూలే అయింది, మన టైం బాగలేదు ఈరోజు శివరాత్రి రోజు అని ఇంటికి వచ్చి మరుసటి రోజు నేను వెళ్ళానండి. పొద్దున్న అక్కడికి ఇద్దరు వెళ్తే, లేదు మీకు అలౌడ్ లేదు, మీ బ్యాడ్జ్ ఎక్కడ, బ్యాడ్జ్ ఇస్తారంట మా కాంట్రాక్ట్ చెప్పారంటే, లేదు మిమ్మల్ని వదిలేదు. ఇంకేం చేద్దాము, ఎక్కువ ఎండ వస్తుంది. ఇంటికి వచ్చేసామా. ఇంటికి వస్తే ఫోన్ చేసామండి, మా కాంట్రాక్ట్ ఎందుకు సార్ మీరు రాలేదు, మీరు వచ్చి మాకు బ్యాడ్జ్ ఇవ్వాలి కదా అంటే, అతను ఏం చెప్పారు తెలుసా, మిమ్మల్ని లోపలికి పంపించద్దని చెప్పారు, బ్యాడ్జ్ ఇవ్వద్దని చెప్పారు సెక్యూరిటీ. ఒక ఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు ఐడి కార్డ్ తీసుకున్నారు, ఎందుకు ఇవ్వద్దని చెప్తున్నారని అడిగితే, వాళ్ళు మీ పైన బ్లేమ్ చేస్తున్నారు మాకు తెలుసు, సో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ అడగండి అని అంటావా సార్? మేము ఎందుకు సారీ అడగాలి? అతను తప్పు చేస్తాడని మీకు తెలుసున్నప్పుడు మీరేం చేయాలి? ఒక ఐడి డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి మీరే చెప్పండి. వాళ్ళని క్వశ్చన్ చేయాలి, మీరు తప్పు ఎందుకు చేస్తున్నారు. అంత పెద్ద మేనేజ్మెంట్ ఇంత ఫూలిష్నెస్గా ఆలోచిస్తుందని నేను అనుకోలేదండి. కానీ ఒక 2 అమ్మాయిలకి ఇలా జరుగుతుందంటే ఎవరైనా ఒకరు క్వశ్చన్ చేసి ఉండాలి. ఆ క్వశ్చన్ చేసే యోగ్యత వాళ్ళకి లేదన్నప్పుడు అక్కడి నుంచి వదిలేయాలి, ఇంకా మనకి ఇది వద్దు. నాకు కొంచెం ధైర్యం ఎక్కువేనండి, ఒప్పుకుంటాను. ఎందుకంటే నాకు ఎంత జరిగినా, లేకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారని నేను నర్వస్ ఫీల్ కాకుండా, లేకపోతే ధైర్యం కోల్పోకుండా నేను షేర్ చేసుకుంటానండి. అన్నీ నాది అందరితో షేర్ చేసుకుంటా. అందరితో అంటే నా ఫ్రెండ్స్తో, నా పిల్లలతో నేను షేర్ చేసుకుంటా. వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్స్కి వస్తారండి. మేము ఇద్దరే ఆర్గ్యుమెంట్ ఎలా చేసుకుంటా అంటే, నేను ఇలా చేశాను తప్ప కాదా అన్నట్టు వాళ్ళు నాకు చెప్తారు. తప్పు చేస్తే తప్పు అంటారు, లేదంటే లేదంటారు. ఎందుకంటే ఆ ఆర్గ్యుమెంట్స్ ఉండడం వల్ల, నేను వాళ్ళతో మాట్లాడడం వల్ల కొంచెం నేను రిలాక్స్ అయ్యి నా పైన నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ ఎలాగుందని మీరు ముందు ఇప్పుడు చూస్తున్నారు. ఈ కాన్ఫిడెన్స్ ఇంతకు ముందు నేను జాబ్ చేసేటప్పుడు కూడా నాకు లేదండి. ఈరోజు ఇలా మాట్లాడుతున్నాను అంటే ఈ 10 days ఇట్లా ఫోన్ పెట్టుకొని మాట్లాడి, లేకపోతే వాళ్ళతో డిస్కషన్ చేసి మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని ఇప్పుడు మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నానంటే అది షేరింగ్ వల్లనే కుదురుతుందండి. లేదు ఒంటరిగా పోరాడతాను లైఫ్లో అంటే నిజంగా అది అయ్యే పని కాదు. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా ఇలాంటి ఇబ్బందులు మీకు కలిగింటే మీరు దాని నుంచి బయటకు వచ్చేదానికి ప్రయత్నించండి. హెల్త్ బాగుంటుంది, రిలేషన్స్ బాగుంటాయి, మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. సో నేను ఇంకా ఈ ఉగాది నుంచి కొంచెం హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. మీరు కూడా సపోర్ట్ చేయండి నాకు.